తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ అండ్ టీమ్ టూర్ కొనసాగుతోంది. మూడో రోజు పర్యటనలో భాగంగా టోక్యోని సందర్శించిన ముఖ్యమంత్రి బృందం తోషిబా సహా పలు సంస్థలతో పెట్టుబడులకి ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు జపాన్లో రేవంత్ది పెట్టుబడుల వేట కాదు, అప్పుల వేట అని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి టోక్యోలో నిర్వహించిన ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ లో పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బృందం ప్రెజెంటేషన్ ఇచ్చింది. లైఫ్ సైన్సెస్, ఏఐ, ఈవీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు సీఎం రేవంత్. ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వీడియోల్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. అభివృద్ధి విషయంలో తాము టోక్యో నుంచి ప్రేరణ పొందుతున్నామన్న రేవంత్ రెడ్డి భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో 10,500 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీటీ డేటా, నైపా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుగానుంది. లిక్విడ్ ఇమర్షన్ టెక్నాలజీతో రూపొందించనున్న ఈ క్లస్టర్లో 25,000 సిపియులతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ ను నిర్వహిస్తారు. తెలంగాణ విద్యా సంస్థలతో భాగస్వామ్యానికి రూపకల్పన చేస్తున్నారు. ఇది తెలంగాణను ఏఐ రాజధానిగా తీర్చిదిద్దే ప్రాజెక్టుగా చెబుతోంది ప్రభుత్వం. రుద్రారంలో 562 కోట్ల రూపాయలతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలను విజయవంతంగా నడుపుతోన్న టీటీడీఐ 3వ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తన సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ప్రాజెక్టుతో రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలు తీరడంతో పాటు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. భారీ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఒప్పందాలు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిక్సూచి అవుతాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనతో తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తోంది ప్రభుత్వం. పెట్టుబడుల కోసం జపాన్ వెళ్ళినట్టుగా చెప్తోన్న రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళాక అప్పుల వేట మొదలుపెట్టారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.